ఇప్పుడు మనం క్లౌడ్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ చూద్దాం. ఎట్లుంటుంది అన్నమాట క్లౌడ్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ అంటే ఇవి గీయాలి. సింపుల్, ఇది ఏం లేదు. ఫస్ట్ ఈ బాక్సెస్ ఫస్ట్ ప్రజెంటేషన్, ప్లాట్ఫామ్, ప్రజెంటేషన్, మొబైలిటీ, ఈ రెండు తీసుకొని ఒకటి ఖాళీ బ్లాక్స్ పెట్టి అప్లికేషన్ గీయాలి. అప్లికేషన్ కింద డాటా, మెటా డాటా, కంటెంట్, ఓకే. తర్వాత ఇంటిగ్రేషన్ అండ్ మిడిల్వేర్, తర్వాత ఏపీఐస్, కింద కోడ్, కనెక్షన్, డెలివరీ, అబ్స్ట్రాక్షన్, హార్డ్వేర్, ఫెసిలిటీస్. సో ఇది మొత్తం ఏమవుతుంది, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ సెక్యూరిటీ బౌండరీ కిందకి వస్తుంది. ఇక మళ్ళీ ఇంటిగ్రేషన్ అండ్ మిడిల్వేర్ నుంచి ఇది అన్నీ ఉందా, ఇదంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ సెక్యూరిటీ బౌండరీ వస్తుంది. ఏపీఐస్ నుంచి ఈ కింద వరకు ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సెక్యూరిటీ బౌండరీలకు వస్తుంది. ఇట్లు సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ అంటే ఫస్ట్ ఈ ఆర్కిటెక్చర్ అయితే గీయాలి, క్లౌడ్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ అంటే. సో నేను డిస్క్రిప్షన్ వచ్చేసరికి ఇక్కడంటే సింపుల్గా ఉంది, చదివితే అర్థమైపోతుంది. ఐ విల్ గో త్రూ. సో క్లౌడ్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ డిఫైన్ బై, దీంతో డిఫైన్ చేయొచ్చు మన క్లౌడ్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ని. దానికి ఉన్న సెక్యూరిటీ లేయర్స్ ఇవే మన సెక్యూరిటీ లేయర్స్, ఇంకా డిజైన్, ఇంకా దాని స్ట్రక్చర్ ఆఫ్ ఎ ప్లాట్ఫామ్, దానిలో యూజ్ చేసే టూల్స్, సాఫ్ట్వేరు, దానిలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇంకా ఏవైతే బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి క్లౌడ్ లోపల సెక్యూరిటీ ఆర్కిటెక్చర్కి. సో ఇవన్నీ డిఫైన్ చేస్తాయి అన్నమాట క్లౌడ్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ అంటే. ఇప్పుడు ఇది ఏం ప్రొవైడ్ చేస్తుంది క్లౌడ్ సెక్యూరిటీ ఆర్కిటెక్చరు? ద రిటర్న్ అండ్ విజువల్ మోడ్ ఆఫ్ టు డిఫైన్ how to configure and secure activities and operations within the cloud. సో ఇది మనకి ఏం చేస్తుంది, ఏం ప్రొవైడ్ చేస్తుంది? రిటర్న్ అండ్ విజువల్ మోడల్ ప్రొవైడ్ చేస్తుంది. దీనివల్ల మనం కాన్ఫిగర్ చేయొచ్చు, యాక్టివిటీస్ని సెక్యూర్ చేయొచ్చు, ఇంకా వాటిని ఆపరేట్ చేయొచ్చు అన్ని క్లౌడ్ లోపలనే, ఓకే. ఇది అన్ని మనకి క్లౌడ్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ ప్రొవైడ్ చేస్తుంది. సో సెక్యూరిటీ ప్లానింగ్, ఏదైనా డిప్లాయ్ చేసే ముందు మనము పర్టికులర్ రిసోర్స్ని డిప్లాయ్ చేసేటప్పుడు క్లౌడ్ లోపల మనం ఫస్ట్ దాన్ని అనలైజ్ చేయాలి సర్వర్ యాక్సెప్ట్స్లో. ఆ రిసోర్స్ని ఎట్లా, ఏ యాక్సెప్ట్స్లో మనం దాన్ని అనలైజ్ చేయాలంటే, ఏదైతే రిసోర్స్ నువ్వు అర్థమవుతుంది కదా, ఒక రిసోర్స్ని నువ్వు క్లౌడ్ లోపల డిప్లాయ్ చేసే ముందు సర్వర్ యాక్సెప్ట్స్ని నువ్వు అనలైజ్ చేయాలి. ఏవేవి యాక్సెప్ట్స్ నువ్వు అనలైజ్ చేయాలంటే, ఏదైతే నువ్వు సెలెక్ట్ చేసుకున్న రిసోర్సు క్లౌడ్లోకి మూవ్ చేసే ముందు దానిలో ఎలా అనలైజ్ చేయాలంటే దాని సెన్సిటివిటీ ఉంటుంది రిస్క్కి, అదొకటి అనలైజ్ చేయాలి నువ్వు. ఇంకా ఏదైతే నువ్వు ఏ సర్వీస్ మోడల్లో నువ్వు డిప్లాయ్ చేస్తున్నావు, ఐఏఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటున్నావు సర్వీస్లో, ప్లాట్ఫామ్ని తీసుకుంటున్నావా, సాఫ్ట్వేర్ని తీసుకుంటున్నావా, సో దేంట్లో డిప్లాయ్ చేస్తున్నావు రిసోర్స్ని సో ఈ మోడల్స్ ఏ సర్వీస్ మోడల్లో తీసుకుంటున్నామో ఫస్ట్ కన్సిడర్ చేసుకొని, ఎందుకంటే దిస్ మోడల్స్ రిక్వైర్డ్ ద కస్టమర్ టు బి రెస్పాన్సిబుల్ ఫర్ ద సెక్యూరిటీ ఎట్ డిఫరెంట్ సర్వీస్ లెవెల్. ఒక్కో సర్వీస్ లెవెల్లో ఒక టైప్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది, కస్టమర్సే రెస్పాన్సిబుల్. ఇంకా కన్సిడర్ ద ఏదో క్లౌడ్ టైప్, మనము ఇంకా క్లౌడ్ టైప్ను కన్సిడర్ చేయాలి. రెండింటిని కన్సిడర్ చేసుకోవాలి. ఒకటి ఏ టైప్ ఆఫ్ సర్వీస్ తీసుకుంటాం, ఐఏఎస్ఆ, ప్యాసా, సాసా. ఇంకోటి ఏ టైప్ ఆఫ్ క్లౌడ్, ప్రైవేటా, పబ్లికా, హైబ్రిడా, కమ్యూనిటీయా, అట్లా అనమాట. సో తర్వాత క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. సిస్టమ్ రిగార్డింగ్ డేటా స్టోరేజ్ని, దాని ట్రాన్స్ఫర్ని, ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద క్లౌడ్, ఇవన్నిటిని మనం చూసుకోవాలన్నమాట. ఇంకా ద రిస్క్ ఆఫ్ క్లౌడ్ డిప్లాయ్మెంట్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ద సర్వీస్ మోడల్స్ అండ్ క్లౌడ్ టైప్స్. సో ఏదైతే క్లౌడ్ డిప్లాయ్మెంట్ యొక్క రిస్క్ మెయిన్గా దేనిపైన డిపెండ్ అయితే, ఒకటి ఏదైతే సర్వీస్ మోడల్ నువ్వు వాడుతున్నావు అంటే ప్రైవేటా, పబ్లికా, హైబ్రిడా, కమ్యూనిటీయా, ఇంకా క్లౌడ్ టైప్స్, ఏ క్లౌడ్ టైప్స్ వాడుతున్నావు, అట్లా దాటిపైన డిపెండ్ అయి ఉంటుంది అని రిస్క్ అనేది, డిప్లాయ్మెంట్ రిస్క్ అనేది, క్లౌడ్ డిప్లాయ్మెంట్ రిస్క్, ఓకేనా. ఇక అండర్స్టాండింగ్ సెక్యూరిటీ ఆఫ్ ద క్లౌడ్, సెక్యూరిటీ బౌండరీస్ ఉంటాయి. ఇవే సెక్యూరిటీ బౌండరీస్. బయట ఉన్నది సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ సెక్యూరిటీ బౌండరీ, లోపల ఉన్నది ప్యాసివ్, ఇంకా లోపల ఉన్నది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. ఇవన్నీ సెక్యూరిటీ బౌండరీస్ ఉంటాయి. సో క్లౌడ్ సెక్యూరిటీ అలయన్స్ CSA ఏం చేస్తుంది, స్టాక్ మోడల్ డిఫైన్స్ దట్ బౌండరీస్ బిట్వీన్ ఈచ్ సర్వీస్ మోడల్ అండ్ షోస్ అవుట్ డిఫరెంట్ ఫంక్షన్స్ యూనిట్స్ రిలేట్. సో ఒక్కొక్క ఫంక్షన్ అంటే ఒక్కొక్క ఫంక్షనల్ యూనిట్ ఎట్లా రిలేట్ అయి ఉన్నాయని అన్నిటిని స్టాక్ చేసి చూపిస్తుంది ఈ బౌండరీస్ సెట్ చేసి. సో డేటా సెక్యూరిటీని అర్థం చేసుకోవడం, అండర్స్టాండ్ ద డేటా సెక్యూరిటీ. Since all data is transferred using the internet, data security in the cloud is major concern. So data అంటే మనము ఇంటర్నెట్ త్రూవే
ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. సో డేటా సెక్యూరిటీ అనేది మేజర్ ఇంపార్టెంట్. సో ఇక్కడ కొన్ని కీ మెకానిజమ్స్ ఉన్నాయి ఆ డేటాను ప్రొటెక్ట్ చేయడానికి. ఎందుకంటే ఇంటర్నెట్ త్రూ అంటే డేటా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి కాబట్టి దానికి సెక్యూరిటీ రిస్క్ ఉంటుంది. సో దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి కొన్ని మెకానిజమ్స్ ఉంటాయి. కీ మెకానిజం, యాక్సెస్ కంట్రోల్ కానీ, ఆడిట్ ట్రయల్ కానీ, సర్టిఫికేషన్ కానీ, అథారిటీ. దీన్ని మెకానిజం యూజ్ చేసి ఏదైతే డేటా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి త్రూ ఇంటర్నెట్ని మనం ప్రొటెక్ట్ చేయొచ్చు, సెక్యూర్ చేయొచ్చు. సో ఏదైతే సర్వీస్ మోడల్ మనం తీసుకుంటున్నామో, సో ఈ ఏదైతే చెప్పిన ఈ 4 మెకానిజమ్స్ ఉన్నాయో ఆ 4 మెకానిజమ్స్ ఉండాలి ఆ సర్వీస్ మోడల్లో. వర్కింగ్ ఇన్ ఆల్ డే ఆఫ్ డే అబోవ్ ఏరియాస్. నెక్స్ట్ సపరేట్ యాక్సెస్ ఆఫ్ ద డేటా. సో డేటా అనేది క్లౌడ్ లోపల స్టోర్ అవుతాయి కాబట్టి ఎక్కడి నుంచైనా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. నా ఫోన్ ఫ్రమ్ ఎనీవేర్, ఫ్రమ్ ఎనీ డివైస్, ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. నేను మా ఇంట్లో ఉండి యాక్సెస్ చేసుకోవచ్చు, నా కంపెనీకి పోయి యాక్సెస్ చేసుకోవచ్చు, ల్యాప్టాప్లోనే ఎక్కడి నుంచైనా నేను యాక్సెస్ చేసుకోవచ్చు. ఎందుకంటే డేటా అనేది క్లౌడ్లో స్టోర్ అయ్యి ఉంది కాబట్టి. సో అందుకే we need to have a mechanism to isolate the data and protect it from the client's direct access. సో క్లయింట్స్ నుంచి డైరెక్ట్ యాక్సెస్ కాకుండా ప్రొటెక్ట్ చేయాలి. అంటే అట్లా ఎట్లా ప్రొటెక్ట్ చేస్తావు అంటే డేటాను ఐసోలేట్ చేస్తావు. ఇది ఒకటి ఉంటుంది కాన్సెప్ట్. ఇక్కడ నుంచి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఒకసారి ఏముండదు, సింపుల్ కాన్సెప్ట్, ఏం లేదు. బ్రోకర్ క్లౌడ్ స్టోరేజ్ అనేది ఒక సపరేట్ స్టోరేజ్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఇది ఒక బ్రోకర్ క్లౌడ్ స్టోరేజ్ అనేది ఈజ్ ఎ వే ఆఫ్ సపరేటింగ్ స్టోరేజ్ ఇన్ ద యాక్సెస్ క్లౌడ్. ఏదైతే యాక్సెస్ క్లౌడ్ ఉందో దాని నుంచి మన స్టోరేజ్ని సపరేట్ చేస్తుంది. సో ఈ అప్రోచెస్లో 2 సర్వీసెస్ ఉంటాయి. 2 సర్వీసెస్ అనేవి క్రియేట్ అవుతాయి. ఫస్ట్ దాంట్లో ఏమిటంటే ఒక బ్రోకర్ ఉంటాడు. ఆ బ్రోకర్ హ్యాస్ ఫుల్ యాక్సెస్ టు ద స్టోరేజ్ బట్ డస్ నాట్ హ్యావ్ యాక్సెస్ టు ద క్లయింట్. ఓకేనా. బ్రోకర్ ఇక్కడ 2 వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఒకటి బ్రోకరు, ఇంకోటి ప్రాక్సీ. బ్రోకర్కి ఏముంది, ఫుల్ యాక్సెస్ ఆఫ్ ద వాడికి స్టోరేజ్ పైన ఫుల్ యాక్సెస్ ఉంది, కానీ క్లయింట్కి అర్థమవుతుంది కదా ఇక్కడ రాస్తాను. బ్రోకర్కి స్టోరేజ్ పైన ఫుల్ యాక్సెస్ ఉంది, కానీ క్లయింట్కి క్లయింట్తో ఏం యాక్సెస్ లేదు క్లయింట్ బ్రోకర్కి. నెక్స్ట్ ఇప్పుడు ఎవరు వస్తారు, ప్రాక్సీ వస్తుంది. ప్రాక్సీకి స్టోరేజ్తో ఏం యాక్సెస్ లేదు. గుర్తుపెట్టుకోండి, ఇవి గుర్తుపెట్టుకోండి. బి అంటే బ్రోకర్, ఎస్ అంటే స్టోరేజ్, నేను రాస్తా కాబట్టి. ఇది క్లయింట్, ఇది బ్రోకరు. ప్రీ అంటే ప్రాక్సీ, ఇది స్టోరేజ్, ఇంకోటి క్లయింట్. సో అర్థమవుతుంది, బ్రోకర్కి స్టోరేజ్ పైన ఫుల్ యాక్సెస్ ఉంది, కానీ వాడి క్లయింట్ పైన ఏం యాక్సెస్ లేదు. ఇక వేరే ప్రాక్సీకి స్టోరేజ్ పైన ఏమీ యాక్సెస్ లేదు, కానీ క్లయింట్ పైన ఫుల్ యాక్సెస్ ఉంది. ఈ ప్రాక్సీకి క్లయింట్తో పాటు బ్రోకర్కి వీళ్ళిద్దరి పైన యాక్సెస్ ఉంది, కానీ ప్రాక్సీకి జస్ట్ స్టోరేజ్ పైన యాక్సెస్ లేదు. అర్థమవుతుంది కదా. ఇంకోసారి చెప్పాలా, ఏం లేదు, ఇద్దరు ఉన్నారు మనకి ఇక్కడ, బ్రోకరు, ప్రాక్సీ. ఓకే, బ్రోకర్కి ఏంటిది, స్టోరేజ్ పైన యాక్సెస్ ఉంది, డన్. కానీ వాడికి ఏదైతే క్లయింట్ ఉంటాడో క్లయింట్ పైన నో యాక్సెస్ అనమాట, యాక్సెస్ అనేది లేదు. వేరే ప్రాక్సీకి స్టోరేజ్ పైన యాక్సెస్ లేదు, కానీ వాడికి బ్రోకర్ పైన యాక్సెస్ ఉంటుంది, దాంతోపాటు క్లయింట్ పైన కూడా యాక్సెస్ ఉంటుంది. ఇక్కడ వరకు అర్థమవుతుంది. ఇది అర్థమైతే కాన్సెప్ట్ అర్థమైనట్టే. సో ఎప్పుడైతే క్లయింట్ అన్నాడో క్లయింట్ ఒక రిక్వెస్ట్ పంపగానే ఒక డేటా కావాలని క్లయింట్ ఫస్ట్ ఒక మెసేజ్ రిక్వెస్ట్ పంపుతాడు. పంపినాకనే ఈ క్లయింట్ డస్ డేటా రిక్వెస్ట్ గోస్ టు ద ఎక్స్టర్నల్ సర్వీస్ ఇంటర్ఫేస్ టు ఫస్ట్ ఆ రిక్వెస్ట్ అనేది ప్రాక్సీ దగ్గరికి వెళ్తుంది. ఆ ప్రాక్సీ ఏం చేస్తాడు, ఆ బ్రోకర్కి ఫార్వర్డ్ చేస్తాడు ఆ రిక్వెస్ట్ని. తర్వాత ఆ బ్రోకర్ ఏం చేస్తాడు, ఆ క్లౌడ్ స్టోరేజ్ నుంచి తీసుకుంటారు ఆ రిక్వెస్ట్ ఆ బ్రోకర్ ఆ రిక్వెస్ట్ తీసుకొని క్లౌడ్ స్టోరేజ్కి ఆ రిక్వెస్ట్ ఫార్వర్డ్ చేస్తారు క్లౌడ్ స్టోరేజ్ సిస్టమ్కి. ఆ క్లౌడ్ స్టోరేజ్ సిస్టమ్ రిటర్న్ చేస్తారు ఆ డేటా, ఏదైతే బ్రోకర్ కావాల్సిన డేటా. ఏ బ్రోకర్ మళ్ళీ ప్రాక్సీకి ఇచ్చేస్తుంది, ఫైనల్లీ ప్రాక్సీ ఆ డేటాకి ఇచ్చేస్తుంది. ఇది అనమాట ఈ డయాగ్రామ్లోనే ఉంది, ఇది చూడండి. దీన్నే సపరేట్ యాక్సెస్ ఆఫ్ డేటా అంటారు. ఇక చూడండి, క్లయింట్ ఫస్ట్ ఏం చేస్తున్నాడు, డేటా రిక్వెస్ట్ పంపుతాడు. ఆ డేటా రిక్వెస్ట్ ప్రాక్సీ దగ్గరికి పోతే ప్రాక్సీ బ్రోకర్కి పంపుతాడు. బ్రోకర్ ఆ రిక్వెస్ట్ని క్లౌడ్ స్టోరేజ్కి పంపుతాడు. క్లౌడ్ స్టోరేజ్ వాడికి రిక్వెస్ట్ ప్రకారం డేటా స్టోరేజ్ నుంచి మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తారు. ఆ బ్రోకర్ మళ్ళీ ప్రాక్సీకి పంపుతాడు, ప్రాక్సీ నుంచి మళ్ళీ క్లయింట్కి వెళ్తుంది. ఇట్లా జరుగుతుంది అనమాట. ఓకే.